హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్ చూద్దాం. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు అమలుకు చర్యలు. ముదిరాజులను బీసీఏలో చేర్చేందుకు చర్యలు. 14 సీట్లు గెలిస్తే ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలుకు ఇందిరమ్మ కమిటీలు. వంశీచంద్రెడ్డిని లక్షకు పైగా మెజార్టీతో గెలిపించండి. నారాయణపేట జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆగస్టు 15 వరకు అమలుకు చర్యలట. 2 లక్షల రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో రైతులకి ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ చేస్తాం. డిసెంబర్ 7 తారీఖు కానీ 9 తారీఖు వరకు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ దాదాపు 100 రోజులు పరిపాలన దాటింది. తర్వాత కోడ్ వచ్చింది. ఆ 2 లక్షల రుణమాఫీని కాస్త పక్కన పెట్టారు. దానికి సంబంధించి ఇది కాక 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 హామీలలో కొన్ని అమలు చేశారు. దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, గ్యాస్ 500 రూపాయలకి ఇవ్వటం, ఉచిత కరెంటు 200 యూనిట్లోపు వాళ్ళకి, ఇట్లా కొన్ని చేశారు. కాకపోతే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ 6 హామీలలో కొన్ని అమలైనప్పటికీ ప్రజల్లో ఆ మేరకు సానుకూలమైన చర్చ జరగట్లేదు. సానుకూలమైన స్పందన లేదు. అంటే వాళ్ళకు అనుకూలంగా స్పందన రావట్లే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలుకు సంబంధించి. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలు పెద్దగా యూజ్ చేసుకుంటున్నారు. అంటే యాంటీగా చర్చ జరగట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం పాజిటివ్గా చర్చ జరగట్లే. ఏదైనా ప్రభుత్వం ఒక స్కీమ్ పెడితే కొన్ని స్కీములకి అనూహ్యమైన స్పందన వస్తుంది. దాని గురించి ప్రజలు చర్చించుకుంటారు. అద్భుతమైన స్కీము, చాలా మనకు ఉపయోగపడుతుందని మాట్లాడుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ ఉచిత విద్యుత్ కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, బస్సు ప్రయాణంలో కానీ, ఆరోగ్యశ్రీ విషయం 10 లక్షలు చేసింది పెద్దగా చర్చకు నోచుకోవట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ లేటుగా గమనించినట్లుంది. వాస్తవంగా ఇది చేయాల్సింది. 2 లక్షల రుణమాఫీ విషయం కానీ, రైతు బంధు విషయం కానీ, 500 రూపాయలకి బోనస్ కానీ పంటలకు ఇచ్చేది, ఇది ఎక్కువ ప్రచారం అయింది. ఇప్పుడు దీని గురించి ప్రచారం అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రజలు ఏది కోరుకుంటున్నారో దాన్ని చేస్తే ఎక్కువ ప్రచారం అయింది తప్ప మీరు కోరుకున్న ప్రజల మీద రుద్దితే ప్రచారం కాదు అనేదానికి ఇదే ఉదాహరణ. ఈ బస్సు ప్రయాణం కానీ, ఉచిత విద్యుత్ కానీ, గ్యాస్ కానీ ప్రజలు కోరుకుంటున్నది ఏంది? ఇలా మెజారిటీ ప్రజలు 2 లక్షల రుణమాఫీ కావాలని, ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలని. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక ఇల్లు కట్టలేదు. ఇందిరమ్మ ఇండ్లు ప్లస్ రైతులకు రుణమాఫీ, ప్రధానంగా ఈ 2 అంశాలపైన ప్రజలు అటెన్షన్ ఉంది, ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని లేటుగా రేవంత్ రెడ్డి గారు గుర్తించినట్టుంది. నిన్న బ్లాస్ట్ అయ్యిండు. 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోగా, అంటే కోడ్ అమల్లో ఉన్నప్పుడే ఆయన ప్రకటించిండు, బయటికి చెప్పిండు. ఇప్పుడు ప్రతిపక్షాలని కొంత సంకటంలో పడేసిండు. ఇప్పుడు ప్రతిపక్షాలు దీని మీద ఏదన్నా లేదు ఎట్లా అంటావు నువ్వు అంటే రైతుల్లో వ్యతిరేకత ఉంది. ఆగస్టు 15నే మేము 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తామని ఎన్నికల కోడ్ సందర్భంలో నువ్వు రైతులకు ఎట్లా హామీ ఇస్తావు అని ఇప్పుడు అనే పరిస్థితి లేదు, అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. ఎందుకంటే వాళ్ళు ఇరక్కపోతారు. రైతుల యాంగిల్లో యాంటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళని సంకటంలో పడేసి మొత్తానికి అన్న హామీ ప్రకారం ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని స్పందన వస్తుంది, సానుకూలమైన చర్చ జరిగింది. ఇది ఒక వార్త. 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరు ధాన్యపు గింజను కొంటాం. బిడ్డ కోసం కేసీఆర్ ప్రధాని మోడీతో ఒప్పందం. బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు అని చెప్పి ఒక వార్త ఆయన చెప్పిండు. ఇంకోటి, ముదిరాజులను బీసీఏలో చేర్చేందుకు చర్యలు కూడా తీసుకుంటాం అన్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి టైంలో ముదిరాజు కమ్యూనిటీని బీసీఏలో చేర్చిండు. దాని తర్వాత అనేక న్యాయ విషయాలు కోర్టులలో జరిగింది. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ముదిరాజులను బీసీఏ కేటగిరీలో చేస్తూ ఉంటుండు. ఇంకొక మాట కూడా ఉండు, 14 సీట్లు గెలిస్తే ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి అని ఒక టార్గెట్ పెట్టి. ఏ సామాజిక వర్గం? ముదిరాజులు కట. 14 సీట్లు గెలిస్తే ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారట. అంటే గెలవపోతే ఇవా అనేది ఇక్కడ ప్రశ్న వద్ది. నువ్వు టార్గెట్ పెట్టడానికి ఎట్లా పెడతారు మీరు? ఒక క్యాస్ట్కి మీరు ఇన్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా, మీరు ఇన్ని యాదవులకి ఒక 10 గెలిపిస్తే ఇస్తా, ముదిరాజులకు 14 గెలిపిస్తే ఇస్తా, గౌడ్స్కి ఇంకొకటి గెలిపిస్తే ఇస్తా అంటే మీకేముంటుంది అధికారం? వాళ్ళు అంటే కమ్యూనిటీలని విడగొట్టే కార్యక్రమం తప్ప దీంట్లో ఏముంది? ముదిరాజులకు 14 సీట్లు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తావా అంటే ముదిరాజులు గెలిపిస్తారా అన్నట్ట? దాని అర్థం మిగతా సెక్షన్స్ ఓట్లేరా 14 సీట్లు గెలవాలంటే? మరి ఇప్పుడు పరిపాలన చేస్తాను రెడ్లు కానీ మిగతా కమ్యూనిటీలు కానీ ఎన్ని సీట్లు గెలిపించారని మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, మీరు మంత్రులు అయ్యారు అంటే దానికి ఏమైనా కొలమానం ఉందా, ప్రామాణికం ఉందా? ఇన్ని సీట్లు గెలిచారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఈ కులం ఆయన. ఇన్ని సీట్లు గెలిపించారు కాబట్టి ఈ కులం ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలి.
ఈ కులమైన ఆర్థిక మంత్రి కావాలి, ఈ కులమైన హోంమంత్రి కావాలని ఏమన్నా ప్రామాణికం ఉందా, కులమానం ఉందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడొచ్చా? అంటే ఈ క్యాస్ట్కి మీరు 14 సీట్లు గెలిపిస్తే మీ క్యాస్ట్కి మంత్రి పదవి ఇస్తా, మీరు 10 సీట్లు గెలిపిస్తే మీ క్యాస్ట్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాట మాట్లాడటం చాలా శోచనీయం. డెడ్లైన్ 4 days, ఆ లోపు పనితీరు మార్చుకోవాల్సిందే, లేకుంటే టికెట్ మరొకరికి ఇస్తాం. పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్కి ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చిండట. డెడ్లైన్ 4 days ఇచ్చారు. మొన్న నోవాటెల్ హోటల్లో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దాంట్లో కొంతమంది క్లాస్ బీకారట ఇప్పుడున్న మంత్రులకి. అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్స్గా డిక్లేర్ అయ్యి ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ పనితీరు మార్చుకోకపోతే 4 రోజుల్లో అవసరమైతే క్యాండిడేట్లు కూడా మార్చుతామని డెడ్లైన్ పెట్టినట్టు ఒక వార్తను ఇచ్చారు. ఇది దిశ పేపర్కి సంబంధించి. తర్వాత ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్ కీ బాత్ అని ఒక మంచి ఇది రాశారు ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు. ఈరోజు మాటట, గిదేంది ముఖ్యమంత్రి సారు, హెట్రో సంస్థకు 15 ఎకరాల భూమి ఎట్లా ముట్ట చెప్తారు? బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయానికి జనవరిలో బ్రేక్ చేసి ఇప్పుడు ఆ ట్రస్ట్కి గంత అగ్గుకు ఇవ్వడం వెనక ఉన్న మతలబేంటి? ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే వ్యభిచారం, నేడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే సంసారమా? ఎస్, వాస్తవం ఇది. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే మీరు గాయి గత్తర చేస్తారు, అది తప్పంట్రీ. అంటే వాళ్ళు చేస్తేనే వ్యభిచారం, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే సంసారం అనేది ఆజ్ కీ బాత్లో ఇలా ఆదాబ్ హైదరాబాద్ ప్రశ్నిస్తుంది. వాస్తవం ఇది. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. సీఎం గారు కేసీఆర్ గిసంటి పని చేస్తేనే అటు కోర్టు ఇటు ఓటర్లు ఓటుతోనే కొట్టిండ్రు. మాజీ ముఖ్యమంత్రిని ఊరికినే ఫామ్ హౌస్లో కూర్చోబెట్టలే, కల్వకోట్ల కాందాన్ని చేసిన దోపిడీకే ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. కారును పంక్చర్ కాదు డైరెక్టర్గా పాత ఇనుప సామాన్లకు వేసిండ్రు. మీ హస్తం రేఖలు కూడా సక్కగుండేలా చూడండ్రి. మళ్ళో తేపకు జనం కన్నెర్ర చేస్తే మీ చెయ్యి గుర్తు గల్లంత అవుతుంది సుమి. కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్తగా మెలగండి సుమా అన్నట్టు గిదేంది ముఖ్యమంత్రి సార్ అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ 4 వాక్యాలు రాశారు. హెట్రో డ్రగ్స్కు సంబంధించి 15 ఎకరాల భూమిని అత్యంత కాస్ట్లీ ఏరియాలో హైదరాబాదులో కేటాయించారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు కేటాయిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మిగతా పార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున ఖండించి విమర్శించి ప్రెస్ మీట్లు పెట్టారు. ఎట్లా కేటాయిస్తారు? ప్రభుత్వానికి సంబంధించిన 15 ఎకరాల భూమి, కొన్ని వందల కోట్ల రూపాయలు చేసే వాల్యూ ఉన్న భూమిని ఒక ప్రైవేటు వ్యాపార సంస్థకి, ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళకి ఎట్లా కేటాయిస్తారు అని చెప్పి విమర్శించారు. దీని వెనక పెద్ద అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయని చెప్పి, తతంగం ఉందని చెప్పి, దానిపైన కొత్తగా ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారు జనవరిలో దాన్ని క్యాన్సిల్ చేస్తూ కూడా చెప్పారు. బయటికి ఉత్తర్వులు ఇచ్చారో లేదు తెలంగాణ రిటర్న్గా బయటికి అయితే చెప్పారు, క్యాన్సిల్ చేస్తానో ఆ యొక్క ఒప్పందాన్ని రద్దు చేస్తానో, ప్రభుత్వం ఎట్లయితే 15 ఎకరాలు ఇచ్చిందో దాన్ని తిరిగి తీసుకుంటాను అని చెప్పి ప్రకటించారు. మరి దీని తర్వాత ఏం చేశారో ఏమో కానీ జనవరి నుంచి ఏప్రిల్కి వచ్చేటాలకు మొత్తం యూటర్న్ తీసుకుని అదే హెట్రో డ్రగ్స్కి మళ్ళీ 15 ఎకరాలు కట్టబెట్టారు. దాంట్లో చిన్న చవరణ ఏంటంటే గతంలో ₹1,00,000 లీజుకి ఇస్తే నా 5 లక్షలకి ఇచ్చిండు. అన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు చేసే భూమిని నువ్వు 1,00,000 వచ్చేది, 5 లక్షలు అవుతుంది, 10 లక్షలు. అసలు ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కదా సమస్య. మీరు అయ్యాలి విమర్శించింది లీజు గురించి కాదుగా, 1,00,000కి ఎట్లా ఇస్తావు 5 లక్షలకి ఇవ్వాలి అనలేదు కదా. అసలు అది ఆ ఒప్పందమే తప్పు. ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఎట్లా ఇస్తారు ప్రభుత్వ భూమిని 15 ఎకరాలు కాస్ట్లీయెస్ట్ ఏరియాలో అన్నారు. మీరు ఇవాళ దాన్ని సమర్థించుకోవడానికి 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచడం కాబట్టి ఇవ్వచ్చు. అంటే దీని వెనక ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేయాలి, తెలుసుకోవాలి. దీని వెనక ఏదో మతలబు జరిగి ఉంటుంది. ఇట్లాంటి వ్యవహారాలే కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టారు, కారుని చక్కగా షెడ్డుకు కాకుండా ఇనప సామాన్కి పంపారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. హెట్రో డ్రగ్స్ వ్యవహారాన్ని ఉదాహరణగా చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపైన జాగ్రత్తగా ఉండాలి వాస్తవంగా. ఇది ఒక వార్త. ఇంకోటి ఎంఆర్ఓ గౌతమ్ అంట భూదానం చేసినట్టు, ఆయన భూములు దానం చేసినట్టు రాశారు. మరి ఏం చేసిండు చూద్దాం. కోట్లాది రూపాయల సర్కారు భూమి హంపట్టు, ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2 ఎకరాల 12 గుంటల భూమి మాయం, 4 కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్ చేసిన వైనం, కోర్టు స్టేను లెక్కజేయని తహసీల్దార్, సర్వే నెంబర్ 789/1లో బై నెంబర్లు క్రియేట్ చేసి
పైసల కోసం ప్రభుత్వ భూమిని రాసిచ్చిన ఎంఆర్ఓ, రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ అట. ఈయన గారు ఎంఆర్ఓ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరలో 2 ఎకరాల 12 గుంటల భూమిని కొన్ని కోట్ల రూపాయలు చేసేది 4 కోట్లు లంచం తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసిండు, రిజిస్ట్రేషనే చేసిండు. దానిపైన కోర్టు స్టే ఉందట. కోర్టు స్టేలు కూడా లెక్కలేదు, ఎందుకంటే 4 కోట్లు వస్తున్నాయి కదా. 4 కోట్లు వస్తే చాలా ఈ కళ్ళకు కనపడితే కథమేనా. ఈయన సర్వీస్ బాధి, ఈయన జాబ్ బాధి, ఏది పోయినా పర్లేదు. ఏమి ఇస్తారు జీతం అయితే 60-70 వేలు ఇస్తారు, లక్ష ఇస్తారు నెలకి, సంవత్సరానికి 12 లక్షలు. ఇది ఒకసారి 4 కోట్లు వస్తున్నాయి కదా, తర్వాత తెచ్చుకోవచ్చు. సస్పెండ్ అయితే ఒక 3 నెలల్లో మళ్ళీ జాబ్ వద్ది అనే ఒక ధైర్యం తప్ప ఒక్కొక్కడిని రిమూవల్ చేసి డిస్మిస్ చేసి శిక్షలు వేసి 10 ఏళ్ళు జైల్లో నుంచి రాకుండా చేస్తే ఒక్కొక్కడికి కొడుకులకు భయం ఉంటుంది. ఇట్లా ఎవడికి దోసినట్టు వాడు ప్రభుత్వ భూమిని ఎవడికి పడితే వాడికి కట్టబెట్టి గిస్పెండ్ లెక్క చేయకుండా, ప్రభుత్వం అంటే లెక్కలేదు, చట్టాలంటే లెక్కలేదు, కోర్టులు అంటే లెక్కలేదు. ఎందుకంటే డబ్బు కదా, డబ్బు వస్తుంది, ఏదైనా చేయొచ్చు, ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనే ఒక ఆంభావం తప్ప. దీనికి సంబంధించి 8వ పేజీలో ఉంది, చూద్దాం. ఎంఆర్ఓ గౌతమ్ భూదానం అట. ఇగో ఈయన ఎవరు, ఎంకే తిరుపతి. భాగ్యనగరం నడిబొడ్డున ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కోట్లాది రూపాయల సర్కారు భూమిని అపరంగా రాసిచ్చాడు. అత్త సొమ్ముని అల్లుడు దానం చేసినట్టు చేసినా ఒకవేళ ఏం కాదు, ఎందుకంటే అత్త కాబట్టి అల్లుడు దానం చేసినది. ఈడెవడు, ఇది ఎవడు సొమ్ము? ప్రజల సొమ్ము ఈడెవడు దానం చేయడానికి? అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టు ఈడు చేసినట. భూమిని అపరంగా రాశాడు. గవర్నమెంట్ భూమిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఉన్నత ఉద్యోగి పైసలకు కక్కుర్తిపడి సుమారు 50 కోట్లకు పైగా విలువ చేసే ల్యాండ్ను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయడం గమనార్హం. వివరాలకు వెళితే మేడ్చల్ మల్కాజిగిరిలో ఉప్పల మండలం కాల్సా గ్రామ పరిధిలో ఉప్పల్ రింగ్ రోడ్డుకు అద్దెగ్గరలో ఉన్న అత్యంత విలువైన సర్కారు భూమి కబ్జాకు గురైంది. తహసీల్దార్ కోట్లలో లంచం అట. కోట్లలో లంచం తీసుకొని సర్వే నెంబర్ 789లో దాదాపు 58 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందట. అందులో ఒక 12 ఎకరాల పట్టా భూమి కూడా ఉంది, పక్కనే ఉంటాయి. దాంట్లో బై నెంబర్లు క్రియేట్ చేసి దాన్ని పట్టాగా కన్వర్షన్ చేయించి నిషేధిత జాబితాలో ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న భూమిని కూడా కన్వర్షన్ చేసి 4 కోట్ల లంచం తీసుకొని 50 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే భూమిని ఒక ప్రైవేటు వ్యక్తికి దారాదత్తం చేసి రిజిస్టర్ చేసేసిండు. ఈడయ్య సొమ్ము లెక్క, ఈడు తాత సంపాదించిన సొమ్ము లెక్క వీడు రిజిస్టర్ చేసి మంచిగా 4 కోట్ల లంచం తీసుకొని వాడు కులుకుతుండి. ఇవాళ మళ్ళీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అట. ఇట్లాంటి ఎదవలకి ఇట్లాంటి పదవులు ఇస్తే ఇగో ఇదే ఉంటుంది. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకి లంచాల కోసం మీరు చేస్తే మనుషులను కూడా చంపడానికి సిద్ధమవుతారు మీరు, దాంట్లో డౌటే లేదు. ఇది ఒక వార్త. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూమిని మేడ్చల్ మల్కాజిగిరి ఉప్పల మండలం కలాసా గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 789/1లో 58 ఎకరాల 9 గుంటలు ఉండగా 789/2లో 7 ఎకరాల 12 గుంటల పట్టా భూమి ఉంది. బై నెంబర్లు 789/1లో 58 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూమి, అదే 789/2లో 7 ఎకరాల 12 గుంటల పట్టాల భూమి. ఇది అదునుగా చేసుకున్నాం. కొంత పట్టా భూమి ఉంది బై నెంబర్లో కాబట్టి ఇంకో బై నెంబర్ క్రియేట్ చేసి ఈ పట్టా కింద క్రియేట్ చేసింది. ఇది ఈడు దొంగ చేసింది. అయితే ప్రభుత్వ భూమిని ఎంకే తిరుపతితో లోపాయికారి ఒప్పందం చేసుకొని 789/2లో బై నెంబర్లు సృష్టించి, అంటే 789/2లో పట్టా భూమి ఉంది కాబట్టి ఆ బై 2ని ఇంకా 4 నెంబర్లు చేసి బై నెంబర్లు చేసి సృష్టించి 2 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని పట్టా చేసిండు. సమాచార హక్కు చట్టం ప్రకారం సదరు భూమిపై ఆధారాలు సేకరించడంతో తహసీల్దార్ భాగవతం బట్టబయలైంది. ఈ అక్రమ వ్యవహారంలో ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న షహీన్ బేగం పాత్ర కీలకంగా ఉంది. సీనియర్ అసిస్టెంట్గా ఉంటూ సీరియస్గా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు బహిరంగ విమర్శలు ఉన్నాయి. ఈమె గారు అవినీతి సొమ్మును తన భర్త ద్వారా తీసుకుంటున్నట్టు పూర్తి ఆధారాలను ఆదాబు సేకరించడం జరిగింది. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి పాల్పడిన ఎంఆర్ఓ గౌతమ్ కుమార్పై సీనియర్ అసిస్టెంట్ షహీన్ బేగంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ షహీన్ బేగం అట సీనియర్ అసిస్టెంట్, ఏం పాత్ర కూడా ఉందట దీంట్లో. వీళ్ళ భర్త లంచాలు తీసుకునే ఒక ఏజెంటుగా ఏమో డైరెక్ట్ తీసుకోకుండా ఆయన వచ్చి తీసుకుంటాడు, పనులు కానిస్తారు. 2 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి దాన్ని నిషేధిత జాబితాలో నుంచి తీసేసి 4 కోట్లు పంచుకొని ఇంత అవినీతి అక్రమాలు హైదరాబాద్కి దగ్గరలో చేస్తుంటే మరి ప్రభుత్వ యంత్రాంగం ఎట్టిపోతుంది, ఏం చేస్తారనేది దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాలి. ఈనాడు చూద్దాం. 15 ఆగస్టులోపు రుణమాఫీ, ఏకకాలంలో 2 లక్షల రద్దు చేసి బాధ్యత నాది.
ఇంధనమ్మ కమిటీలతో పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం, 5 ఎంపీ సీట్లలో బారాసా ఓట్లు భాజపాకు వేసేలా అవగాహన, కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసే బాధ్యత నాది, 2 లక్షల రూపాయల లోపు ఏకకాలంలో రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి, వచ్చే సీజన్ నుంచి వరికి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేసిన పరిస్థితి. దీంట్లో ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ అనేది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ సమయంలో సాహోస్పేతంగా రైతుల గురించి మేము 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుని, దీనిపైన ప్రతిపక్షాలు అడ్డకత్తెరలో పోక చెక్క లెక్కబడ్డాయి. ఇప్పుడు దానిపైన విమర్శించే పరిస్థితి లేదు, ఏం చేసే పరిస్థితి లేదు. దీనిపైన డిబేట్ అయ్యింది. ఇప్పుడు రైతుల్లో చర్చ జరిగింది, 2 లక్షల రుణమాఫీ చేస్తారట ఆగస్టులో అని చెప్పి. మొత్తానికైతే ఇది జరిగింది. ఇంకోటి ఇంధనమ్మ కమిటీలతోనే పథకాలకు లబ్ధి అని, 5 ఎంపీ సీట్లలో బారాసా ఓట్లలో బీజేపీకి వేసేటట్టు ఒప్పందం జరిగింది. కవిత బెయిల్ కోసం మోడీ కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుంది. మరి 5 ఎంపీ సీట్లు ఎక్కడున్నాయి ఏందనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదు. ఏ ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేయడానికి ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం ఏ బేసిస్లో జరిగింది, ఎక్కడెక్కడ ఉన్నాయి 5 సీట్లు, మరి 5-6 సీట్లు మరి బీజేపీకి వస్తాయని ఇండికేషన్ ఇస్తాడా రేవంత్ రెడ్డి గారు అని దీని అర్థం కాని పరిస్థితి. అంటే మీకు 14-15 సీట్లు అని మీరే వస్తాయి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ, మరి 5 నుంచి 6 సీట్లలో బీజేపీకి ఓట్లు వేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఒప్పందం చేసుకుంది అంటున్నారు. మరి 5-6 సీట్లు బీజేపీ గెలిచే అవకాశం ఉందన్నట్టే దీన్ని బట్టి. మరి 5-6 సీట్లు 17 పోతే ఇంకా 12 ఉంటాయి. మీరు గెలిచేది 10 లోపలే ఉంటాయి అనేది మీరు ముందే ఒప్పుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు అనేది కూడా ఒక ప్రశ్న. ఆయన నోటితోనే ఆయనే అంటున్నాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం చేసుకున్నాయి, బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి వేసే పరిస్థితి ఒక 5 సీట్లలో ఒప్పందం జరిగిందని. వాళ్ళకి ఆల్రెడీ ఒక 4 సీట్లు ఉన్నాయి బీజేపీకి, ఇంకొక 5 సీట్లు ఒప్పందం జరిగిందంటే 9 సీట్లు బీజేపీకి వస్తాయి. 9 కాకపోయినా కనీసం 6 నుంచి 8 వచ్చే అవకాశం ఉందనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం పరోక్షంగా అదే అర్థమవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, 10 లోపు సీట్లు వస్తాయనేది దీన్ని బట్టి మరి అర్థం చేసుకోవాలన్నా, మరి ఎందుకు అనడం ఆయన సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికే బీఆర్ఎస్ని బదనాయం చేయడానికి అనేది అర్థం కాని పరిస్థితి. ఇది ఒక వార్త. ఓట్లు దండుకోవడానికే రుణమాఫీ ప్రకటన, డిసెంబర్ 9నే అమలు చేయనందుకు రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, మాజీ మంత్రి హరీష్ రావు. ఓట్లు దండుకోవడానికి రుణమాఫీ ప్రకటన చేసిండు రేవంత్ రెడ్డి, డిసెంబర్ 9నే చేయాలి కదా, ఎందుకు చేయలేదు, క్షమాపణ చెప్పాలి రైతులకు అంటుండు. వాస్తవంగా దీని మీద ఎందుకు చేసినా అనే పరిస్థితి లేదు, ఓట్లు దండుకోవడానికి అనే పరిస్థితే కానీ ఇక ముందుకు పోయి ఇంకొక అడుగు వేయడుగా, అడుగేస్తే బుక్ అవుతారు. ఎందుకంటే గతంలో చూసిన జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో 10,000 వరద నష్టపరిహారం ఇచ్చే పరిస్థితుల్లో బండి సంజయ్ లెటర్ రాసిన అందుకే ఆపినా అన్నాడు, ఇంకా రకరకాలుగా కేసీఆర్ చెప్పిండు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళు చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద నోరు మెదిపే అవకాశం లేకుండా అయిపోయింది. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధనం, ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న ఒక టీవీ ఛానల్కి, ఏఎన్ఐ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిండు, బాండ్ల రద్దుతో మళ్ళీ నల్లధనం వస్తుందట. అంటే బాండ్లు రద్దు అంటే బాండ్లు ఉంటే నల్లధనం లేదా ఏంది? బాండ్లు మీరు సీక్రెట్గా వ్యవహరించారు, ఏ పార్టీకి ఎవడిచ్చిండో తెలవకుండా దాన్ని ఒక రహస్యంగా ఒక దొంగ కార్యక్రమంలాగా చేశారు. దాంతో నల్లధనం ఎట్లాగిద్ది? ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నిటికంటే బీజేపీ పార్టీకి కార్పొరేట్ కంపెనీలు బాండ్లు ఇచ్చినాయి. ఎందుకు ఇచ్చినాయి? మీరు పవర్లో ఉన్నారు కాబట్టి. ఎక్కడ ఆగింది నల్లధనం? మీకు బాండ్లు ఇచ్చారంటే మీరు ఆ మేరకు ఆ కంపెనీలకి ఏదో ఫేవర్ చేసి ఉంటారు. ఇది కాదా సమస్య. సుప్రీంకోర్టు అనేకసార్లు మొట్టకాయలు వేసి ఎస్బీఐ బ్యాంకుని మీ దగ్గర నుంచి ఎవరెవరు బాండ్లు కొన్నారు, ఏ పార్టీకి ఇచ్చారు అనేది స్పష్టంగా ఇవ్వండి అంటే రోజుకొకటి ఇయ్యాలా వద్దా ఇయ్యటం ఇష్టం లేక దాన్ని ఆపి మొత్తం మీద తిడితే సుప్రీంకోర్టు తిట్టటాన్ని బయటికి ఇచ్చారు. మీ రంగు అంతా బయటపడదు. దానివల్ల నల్లధనం అవుతుంది. ఎక్కడ ఆగింది నల్లధనం? బాండ్లు ఉంటే నల్లధనం ఆగిద్దా? నల్లధనం ఉండాల్సిన దగ్గర ఉంది. ఈ బాండ్ల కథ వేరు, నల్లధన కథ వేరు. దాన్ని నరేంద్ర మోదీ గారు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తానంటే అర్థమవుతుంది. దీన్ని బట్టి నల్లధనం అట, బాండ్ల రద్దుతో నల్లధనం పెరిగిద్దట. ఏం తగ్గిందే? ఇప్పుడు మరి 10 ఏళ్లలో నువ్వు పెట్టిన బాండ్ల వల్ల ఏడ తగ్గలే. దొంగ పనులు చేసేటోడు చేస్తూనే ఉండు, డబ్బులు పోతూనే ఉన్నాయి, 100,000 కోట్ల రూపాయల నల్లధనం పోగేసుకునేటోడు వేసుకుంటూనే ఉండు. ఎక్కడ ఆగింది? గమ్మత్తుగా ఉంటుంది ఈ మాటలు చెప్పేది. ఇప్పుడు ఎలక్షన్స్ ప్రాసెస్లో కూడా చూడండి, ఎలక్షన్ కమిషన్ కానీ, గడిచిన అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఇప్పుడు పార్లమెంట్ కానీ, రేపు జరగబోయే ఇంకా ఎన్నికలు ఏదైనా కానీ రోడ్లపైన పోలీసు వాళ్ళు ఉండి తనిఖీలు చేస్తారు. ఏంటంటే డబ్బులు రవాణా ఏమైనా జరుగుతుందో, ఎలక్షన్ టైంలో కూడా 1,00,000 రూపాయలకు మించి ఉంటే పట్టుకోవాలి,
కేసులు రాయాలి అని ఒక టార్గెట్ పెడతారు పోలీసు వాళ్ళకి. ఎక్కడికక్కడికి స్టేషన్ వైజ్ టార్గెట్ పెట్టి నీ పరిధిలో ఎందుకు పట్టుకోవట్లేదు అని వాళ్ళని, సామాన్య ప్రజల్ని వాళ్ళ నిత్యావసరాలకి వాడుకునే డబ్బులను పట్టుకొని వేధిస్తున్నారు. ఇది ఇట్లా జరుగుద్దా? ఏడ చర్చలు జరుగుతాయి, ఏడ సోదాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కానీ గ్రామాలలో ప్రజల దగ్గర పోతే ఓట్లకు ఒకరోజు 2 రోజుల ముందు వందల కోట్ల రూపాయలు ఇంటింటికి తీసిపోయి పంపిణీ చేద్దాం. మరి మీ సర్చింగ్ ఎడిపోయింది, మీ శోధనలు ఎడిపోయింది, పరిశోధనలు ఎడిపోయినాయి, మీరు పట్టుకునే డబ్బులు ఏంది? మరి ఇంతగానో మీరు సెర్చ్ చేస్తుంటే ఇదే పోలీస్ వ్యవస్థ వందల వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర పోయి ఎట్లా పంచగలుగుతుండ్రు? ఏంది డొల్లతనం? ఇట్లే ఈ నల్లధనం కథ కూడా అదే. మేము బాండ్లు ఉన్నాయి కాబట్టి నల్లధనం లేదు అనేది కూడా ఈ డబ్బులు పంపిణీ ఎలక్షన్లలో ఎట్లయితే ఉంటుందో పట్టుకున్నట్టు ఏడ యాక్టింగ్ చేస్తారో ఆడ డబ్బులు పంచుతారు. ఇక్కడ రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ పట్టినట్టు ఉంటాయి. మళ్ళీ అదే పోలీసు వెహికల్స్లో తీసిపోయి డబ్బులు పంపిణీ చేస్తారు ఇంకో పార్టీలకి. ఇట్లా ఈ బాండ్ల వ్యవహారం కూడా అది. మేము బాండ్లు పెట్టినాం కాబట్టి నల్లధనం లేదంటే ఏం లేదు, అంత సీన్ లేదు. మీడియాతో మాటలేంటి? కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలని ఆదేశం. సిబిఐ కేసులో కవితకు 9 రోజులు జ్యుడిషియల్ కస్టడీ, 14 రోజులు అడిగిన సిబిఐ. ఈ నెల 23 వరకు విధించిన కోర్టు గర్భకోశ సమస్య, హై బీపీ, అల్సర్తో బాధపడుతుందట. బెయిల్ ఇవ్వండి. కవిత పిటిషన్ 22న విచారణ ఇస్తామన్న న్యాయమూర్తి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని మీడియాతో కవిత అన్నారు. ఇది సిబిఐ కస్టడీ కాదట, బీజేపీ కస్టడీ అట. ఆమె బయట వచ్చే క్రమంలో, లోపలికి వెళ్ళే క్రమంలో మీడియా వాళ్ళకి చెప్తుంది ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, జై తెలంగాణ అని పిడికలు బిగించి మాట్లాడుకోవడం పోయింది. దానిపైన జడ్జి సీరియస్ అయిందట. మీడియాతో నువ్వు మాట్లాడింది, నువ్వు ఒక కస్టడీలో ఉన్న ఖైదీవి, కస్టడీలో అక్యూజ్డు, నువ్వు ఎట్టబడితే అట్లా మాట్లాడితే అట్ట అని తిట్టిండట, చివాట్లు పెట్టిండట. మొత్తానికైతే ఆమె ఇట్లా పిడికిలు బిగించిన ఫోటోని వేశారు. 14 రోజులు సిబిఐ అడిగితే 9 రోజులు కస్టడీకి ఇచ్చారట, జ్యుడిషియల్ కస్టడీకి. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు. ఇది ఇంకోటి, 200 కోట్ల సంపాదన దానం చేసి ఆధ్యాత్మిక మార్గంలోకి పోయారట. 200 కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తిని మొత్తం దానం చేసి డివోషనల్ కార్యక్రమంలోకి పోయారు, ఆధ్యాత్మిక కార్యక్రమంలో. అంటే ఏముండదు, ఆస్తులు ఉండవు, మంది ఉండదు, మశాన్ ఉండదు, బంధువులు ఉండరు, అందరూ అన్నీ వదిలేశారు. ఇక ఉట్ట కట్టుబట్టలతోనే ఇక అడుక్కొని తినే పరిస్థితికి పోయారు. మరి ఇదేందో విచిత్రంగా ఉంది. చూద్దాం. 22న జైన సన్యాసం తీసుకున్న గుజరాతీ దంపతులు. గుజరాత్లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన దంపతులు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకొని దాదాపు 200 కోట్ల రూపాయల తమ సంపదను దానం చేశారు. హిమ్మత్ నగర్ చెందిన వ్యాపారవేత్త భవేష్ భండారీ దంపతులకు ఓ కూతురు 19 సంవత్సరాలు, ఓ కుమారుడు 16 సంవత్సరాలుగా 2022లోనే వారు జైన సన్యాసం తీసుకున్నారు. బంధాలను, సకల సౌకర్యాలను త్యజించి సన్యాసులుగా జీవిస్తున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన తల్లిదండ్రులు కూడా అదే మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమ సంపదను మొత్తం దానం చేశారు. ఈ నెల 22న బండారీ దంపతులు జైన సన్యాసం స్వీకరించినారు. అప్పటి నుంచి వారు కేవలం 2 తెల్లటి వస్త్రాలు, ఓ రజోహరన్ చీపురు లాంటిదట ఏదో ఉంటుందట పక్కన, తెల్లటి వస్త్రాలు, ఒక చీపురు, భిక్షం ఎత్తుకునేందుకు ఒక పాత్రను మాత్రమే కలిగి ఉంటారు. కాళ్ళకు చెప్పులు లేకుండా దేశ పర్యటన చేస్తూ భిక్షను స్వీకరిస్తూ జీవిస్తారు. ఇది విచిత్రంగా ఉంది. 200 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న సంపన్నులు అటు. వీళ్ళకి ఒక కొడుకు, ఒక కుమారుడు, ఒక కూతురు ఉంటే వాళ్ళు ఆల్రెడీ 2022లోనే జైన సన్యాసం తీసుకొని అటు వెళ్ళిపోయారు. వాస్తవంగా అప్పుడే పంపరు. జనరల్గా ఇంత సంపాదన, ఇంత ఆస్తి ఉన్నవాళ్ళు కొడుకుని, కూతుర్ని సన్యాసంలోకి పంపే సాహసం చేయరు. మరి వాళ్ళు వెళ్ళారట. వాళ్ళు సన్యాసం తీసుకొని వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటే దాన్ని చూసి ప్రేరణ పొంది వీళ్ళు కూడా వీళ్ళకున్న యావత్ ఆస్తిని దానం చేసి వీళ్ళు కూడా ఓన్లీ ఒక తెల్లటి వస్త్రం, చీపురు కట్ట, అడుక్కోవడానికి బొచ్చ పట్టుకొని దేశంలో తిరిగి అడుక్కునే భిక్ష కార్యక్రమం సన్యాసం తీసుకున్నారు. జైన సన్యాసం చాలా కఠినంగా ఉంటుంది. జైన సన్యాసం అది కూడా తిండికి వెళ్ళనోడు తీసుకుంటున్నా అనలేదు. అత్యంత సంపన్నులు, 200 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోళ్ళు మరి అంత ఆస్తిని త్యాజించి ఆ సన్యాసం, జైన సన్యాసం తీసుకోవడం అంటే ఆ జైన మతానికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, దాంట్లో ఉన్న మతలబ్ అనేది మరి గమనించుకోవాలి. ఏందనేది తెలియదు. 200 కోట్ల సంపదను దానం చేశారు, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళారు. ఇట్లా చాలామంది అక్రమంగా అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమం చేస్తే మంచిగా ఉంటుంది. సమాజానికి ఒక మంచి సందేశం అందించినట్టుది. చాలామంది అడ్డగోలుగా సంపాదించారు, అడ్డగోలుగా వందల వేల కోట్లు సంపాదించారు. వాళ్ళు కనీసం మొత్తం కాకపోయినా కొంతన త్యాగం చేసి ఇట్లాంటి కార్యక్రమాలు పోతే వాళ్ళ జీవితంలో చేసిన పాపాలన్న పోతాయి. ఇది ఒక వార్త. బైకును ఢీకొట్టి మృతదేహంతో ముందుకు, 18 కిలోమీటర్లు నడుస్తున్న కారుపైన మృతదేహం.
అనంతలో ఇన్నోవా డ్రైవర్ ఘాతకమట. బైకుని యాక్సిడెంట్ చేసిండట ఇన్నోవా వాడు. ఈ బైకును గుద్దగానే బైక్ మీద ఉన్న బైక్ నడిపే అతను ఇన్నోవా పైన పడ్డాడు, డెడ్ బాడీ వచ్చి. ఆ డెడ్ బాడీతోనే వాడు 18 కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఎంత ధైర్యం ఉండాలో మరి, వాడు చూసిండా తాగి ఉన్నాడా ఏం కథ. కానీ మొత్తానికి అయితే ఎక్కడిది ఇన్నోవా కారులో అతివేగంగా వెళుతూ బైకును ఢీకొట్టాడు. ఆ ఉదుటుకు ద్విచక్ర వాహనంపై మోటార్ సైకిల్పై ఉన్న వ్యక్తి ఎగిరి ఇన్నోవాపై పడి ప్రాణాలు కోల్పోయాడు. దీన్ని పట్టించుకోకుండా కారును డ్రైవర్ అలాగే 18 కిలోమీటర్ల దూరం ముందుకు దూసుకుపోయాడు. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందంటే ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది. కూడేరు మండలం చోళ్ల సముద్రానికి చెందిన జిన్నె ఎర్రిస్వామి అనంతపురంలో మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అత్తవారి ఊరు సిద్ధారాంపురానికి వచ్చిన ఆయన ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఆత్మకూరు మండలం వైకొత్తపల్లి వద్దకు చేరుకోగానే అనంతపురం నుంచి వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా ఎర్రిస్వామి బైక్ను ఢీకొట్టింది. ఎర్రిస్వామి ఎగిరి ఇన్నోవాపై పడి ప్రాణాలు కోల్పోయాడు. అయినా వాహనం ఆపకుండా డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయాడు. గమనించిన మరో వాహనదారుడు ఇన్నోవాను వెంబడించి ఓవర్టేక్ చేశాడు. అక్కడ స్థానికులు అప్రమత్తం చేశారు. అక్కడున్న గొర్రెల కాపర్లు స్థానికులు రోడ్డుపైకి వచ్చి ఇన్నోవా రాగానే కేకలు వేశారు. దీంతో భయపడిన డ్రైవర్ ఇన్నోవాను నిలిపి పారిపోయాడు. ఇది అనంతపురం జిల్లాలో జరిగింది. చాలా దారుణమైన ఘటన. పాపం బైక్ మీద పోతుంటే బైక్ను గుద్ది ఆ బైక్ నడిపే అతను వచ్చి ఇన్నోవా మీద పడ్డాడు, ప్రాణాలు కోల్పోయాడు. అట్లనే 18 కిలోమీటర్లు జర్నీ చేసినాడు డ్రైవర్ గారు. శవంతోనే 18 కిలోమీటర్లు ఎంత ధైర్యం ఉంటే చేయాలి, చేసుకుంటూ వెళ్ళి అక్కడ స్థానికులు గమనించి పట్టుకుంటే అప్పుడు పారిపోయిందట. ఇది అనంతపురం జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. ఈసారి మస్తు వానలు ఉన్నాయట. భారత వాతావరణ శాఖ వెల్లడి. దేశంలో ఈ సంవత్సరం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు సెప్టెంబర్ లోపు లెనినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. మొత్తానికైతే మస్తు వానలు ఉన్నాయట ఈసారి. ఇంకోటి 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి నిన్న నారాయణపేట సభలో ప్రకటించిన దాన్ని కూడా మళ్ళీ ఇచ్చారు వెలుగు పేపర్లో. ఎలక్ట్రల్ బాండ్తో బ్లాక్ మనీ కట్టాడట. నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్. మరి దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉంది అనేది అర్థం కాని పరిస్థితి. 15,000 ఎకరాల్లో పంట నష్టం అట. ఎకరానికి 10,000 చొప్పున పరిహారం. బాధిత రైతులకు 15,246 మంది నేడో రేపో అకౌంట్లోకి డబ్బులు. ఒక కామారెడ్డి జిల్లాలోని 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందట. మొన్న ఇది ఎండిపోయిన పంటలకు సంబంధించి 15,000 ఎకరాల్లో పంట నష్టం పోయినట్టు గుర్తించారు, ఎనుమరేషన్ చేశారు ప్రభుత్వం. దానికి సంబంధించి 1-2 రోజుల్లో అకౌంట్లో పడతాయట. ఒక్కొక్కళ్ళకి ఎకరానికి 10,000 చొప్పున. మొత్తానికి దానికి సంబంధించి అయితే ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు పర్మిషన్ కోసం. అది వచ్చిన తర్వాత జమ చేస్తారట. ఇది ఒక వార్త. డబల్ ఇంజన్ సర్కార్ అంటే అప్పులను రెట్టింపు చేయడమా? బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుంది. జగ్గారెడ్డి. బీజేపీ చెప్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఉన్న అప్పులను రెట్టింపు చేయడమేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశం రుణం 55 లక్షల కోట్లుంటే ఒక నరేంద్ర మోదీ హయాంలోనే 13 లక్షల కోట్ల రూపాయలు చేశారని, దేశానికి అప్పులు చేసి ప్రధాని వద్దన్నారు. దేశానికి అప్పులు చేసే ప్రధాని వద్దట. రాష్ట్రంలో కాంగ్రెస్కు 15 ఎంపీ సీట్లలో ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు. సోమవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడేది. బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుందని, రాముడి పేరు చెప్పి పబ్లిక్ని పరేషాన్ చేస్తుందని జగ్గారెడ్డి విమర్శించారు. మొత్తానికైతే ఇది బీజేపీ పైన డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అప్పులను రెట్టింపు చేయడం అని చెప్పి జగ్గారెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను గాంధీభవన్లో మాట్లాడింది. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు. బిడ్డకు బెయిల్ కోసం కేసీఆర్ సుఫారీ తీసుకున్నారు. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీకి బీఆర్ఎస్ను తాకట్టు పెట్టిండు, బిడ్డకు బెయిల్ కోసం బీఆర్ఎస్ సుఫారీ తీసుకుంది అని చెప్పి నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. 5 స్థానాల్లో కాంగ్రెస్ను అడ్డుకుని బీజేపీని గెలిపించేది కుతంత్రాలు. బీజేపీకి ఓట్లేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు. అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ హస్తం అభ్యర్థులను గెలిపించాలి. 14 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజు బిడ్డను మంత్రి చేస్తా. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని వెల్లడి.
మొత్తానికైతే ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అట. బీజేపీకి ఓట్లు వేయాలని బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అడుగుతుండట. అంటే బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించి కాంగ్రెస్ పార్టీ ఏపీలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరత పరిచే కుట్ర జరుగుతుంది అన్నట్టు ఒక వార్తని రాశారు ఈ సాక్షి పేపర్లో. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కామెంట్ని ఇది ఒక వార్త. యువతకు ఎంతో స్ఫూర్తిట. రైతు రుణాలను రికవరీ చేయొద్దు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తుంటారు. రైతు రుణాలను రికవరీ చేయొద్దట బ్యాంకులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విజ్ఞప్తి. రుణమాఫీ పథకాన్ని అమలు తీసుకొస్తామని అప్పటి వరకు ఇబ్బంది పెట్టొద్దని వినతి. రైతు భరోసా పథకం విధి విధానాలపై కసరత్తు జరుగుతుందని వెల్లడి. వానాకాలం సాగుకు విత్తనాలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశం. రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని అప్పటి వరకు బ్యాంకులు ప్రాథమిక సహకార పరపతి సంఘాలు రైతులను పంట రుణాలు రికవరీ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చించి రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ అంశంపై సోమవారం మంత్రి తుమ్మల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే వానాకాల సీజన్కు ఎరువులు విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పండ్ల పక్వానికి కార్బైడ్ ఉపయోగించే వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ ద్వారా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, జొన్న సహా అన్ని రకాల పంటల కొనుగోలు సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. మొత్తానికి బ్యాంకులకి ఒక అప్పీల్ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏదైతే రైతులు రుణాలు తీసుకున్నారు గత 10 సంవత్సరాల్లో ఈ లాస్ట్ 5 ఇయర్స్లో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ సకాలంలో చేయకపోవడం వల్ల అసలు వడ్డీ మొత్తానికి డబుల్ అయినాయి. దానికి సంబంధించి బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి విజ్ఞప్తి చేసిండు బ్యాంకుల్ని, మీరు ఒత్తిడి చేయొద్దు, రైతు రుణమాఫీని తీసుకొస్తాం, ఎన్నికల కోడ్ కాగానే తప్పనిసరిగా అమలు చేస్తాం, దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది, ఇబ్బంది పెట్టొద్దని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని అదే బ్యాంకుల్ని విజ్ఞప్తి చేశారు. బ్యాంకులు దీన్ని గమనించి ప్రభుత్వం నుంచి మంత్రే చెప్పిండు కాబట్టి ఒత్తిడి చేయకుండా ఉంటే రైతులను ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉంటుంది. దీనిపైన ఒకవేళ ఇబ్బంది పెడితే అవసరమైతే మీరు కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. రైతులను ఎక్కడైనా బ్యాంకులు ఇబ్బంది పెట్టి అవమానపరిచి నోటీసులు పంపే కార్యక్రమం చేస్తే కంప్లైంట్ చేసే వ్యవస్థను కూడా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్లో ఇచ్చారు. ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.